హాయ్ హలో గాయ్స్, రివ్యూ చేయడానికి మళ్ళీ వచ్చేసాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ద రెబల్ మూన్ పార్ట్ 2 గురించి. ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనం స్టోరీ గురించి కూడా కాదు మాట్లాడుకోవాల్సి, డైరెక్టర్ గురించి. జాక్ సెంటర్. ఇతని పేరు చెప్తే మనకు చాలా మూవీస్ టక్కన మైండ్లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే అతను చేసిన మూవీస్ అలాంటివి. కాకపోతే ఈ మూవీ సిరీస్తో మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు. ఇది ఫ్యాక్ట్, నమ్మినా నమ్మకపోయినా సరే. ఫస్ట్ పార్ట్ అన్న కొద్ది పర్లా, కొద్దిగా గొప్ప పెట్టాడు, స్టోరీ పెట్టాడు, కొద్దిగా బాగుందలే, సెకండ్ పార్ట్లో అన్న చూపిస్తాడు ఏదన్నా ఉంటే అని అనుకున్నాం. కానీ సెకండ్ పార్ట్ పైన ఒకే చోట 2.5 గంట సాగదీశాడు. నరకం అనే చెప్తాను. కాకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ కొద్దిగా పర్లేదు, బాగున్నాయి. కాకపోతే ఆ స్టోరీ మాత్రం ఎక్కడికి వదలలేదు, అక్కడే ఉంటుంది. అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం అక్కడే ఉంచుతున్నాడు ఆ స్టోరీని. ఆ స్టోరీ ఎండింగ్లో ఏం చేద్దారో నాకేం అర్థం కాదు. అందుకే స్టోరీ ఏంటంటే, విలన్స్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న హీరోయిన్ ఒక ప్రాంతంలో తలదాచుకుంటారు. ఆ తలదాచుకున్న ప్రాంతాన్ని కూడా వదలకుండా వాళ్ళు ఆక్రమించాలని చూస్తారు. అయితే సహించలేని హీరోయిన్ రియాక్ట్ అవుతుంది. అసలు ఇంతకీ తను ఎందుకు దాక్కుంటుంది, అసలు విలన్స్ ఎవరు, అసలు ఆ విలన్స్ దగ్గర నుంచి ఇది ఎందుకు మారిపోయింది అనేది స్టోరీ. ఓకే గైస్, మూవీ అయితే యావరేజ్గా ఉంది. చూడాలనుకుంటే చూడవచ్చు, ఎందుకంటే పార్ట్ 3 వస్తుంది కదా. హీరోని చూడకపోతే అది చూడలేం, ఎందుకంటే ఏం అర్థం కాదు. కాబట్టి ఒకసారి చూడవచ్చు, ఒకసారి చూడండి ఖచ్చితంగా. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.